హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది మీరు ఇంట్లో ఉండి ఫ్లెక్సిబుల్ అవర్స్ లో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఎర్న్ చేసే విధంగా అయితే ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థం అవుతాయి. సో మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతారు. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి టూరిటో కంపెనీ నుండి మాట. సో టూరిటో అనేది ఒక ఆన్లైన్ నెట్టెక్ ప్లాట్ఫామ్. సో ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు ట్యూటరింగ్ కి సంబంధించిన జాబ్స్ చెప్పమని. అండ్ నా అడ్వైస్ కూడా ఏంటి అంటే బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ట్యూటరింగ్ జాబ్స్ గైస్. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్క్ అనేది ఉంటుంది అండ్ చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మనం నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్ స్టూడెంట్స్ కి షేర్ చేసుకుంటూ డౌట్స్ సాల్వ్ చేస్తూ సో చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ట్యూటరింగ్ జాబ్స్ పార్ట్ టైం లాగా చేసుకుంటూ మంచిగా అయితే ఎర్న్ చేసేదాన్ని గైస్. సో నా అడ్వైస్ బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ట్యూటరింగ్ మాట. సో ఈ రోజు కూడా మనకి టూరిటో కంపెనీ నుండి సో ఇలాంటి ట్యూటరింగ్ చేసే ఒక రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. మంత్లీ 50,000 వరకు ఎర్న్ చేసే విధంగా అయితే ఉంటది ఈ జాబ్ అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ఏ స్టూడెంట్స్ కి మనం టీచ్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు వాళ్ళ అప్లికేషన్ ఫామ్ లో. ఇంక ఈ ట్యూటరింగ్ జాబ్ చేయాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళ మాట. సో బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ గైస్. ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇంక ఎవరైతే ఈ ట్యూటరింగ్ జాబ్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి. ఎందుకంటే త్వరగా లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఇలాగా టూరిటో అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎవరి ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే 48 అవర్స్ లో రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. ఒకవేళ రెస్పాన్స్ రాలేదు 48 అవర్స్ లో అంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వలేదని మీనింగ్ మాట. అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా కిందకు వచ్చేస్తే బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. మీ నేము, మీ కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ ఉంటే చాలా బెటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈమెయిల్ ఐడి అండ్ ఎలాగ ఈ జాబ్ గురించి తెలిసింది అని అడుగుతున్నారు. ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి గైస్. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కోడింగ్. సో పైథాన్ చాలా మంది అడుగుతున్నారు పార్ట్ టైం జాబ్స్. సో ఇలాంటి ట్యూటరింగ్ జాబ్స్ అయితే చేయండి గైస్. అండ్ బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్, రోబోటిక్స్. సో ఈ అవైలబుల్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి మాట. సో ఇందులో ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి 100 అవర్స్ పర్ మంత్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని చెప్తున్నారు. ఎస్ అని పెట్టేసేయండి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. పర్ డే మీరు 3 అవర్స్ తీసుకున్నా సరే ఈజీగా 100 అవర్స్ అనేది అదైతే మీట్ అయిపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏ స్టూడెంట్ గ్రేడ్స్ కి చెప్పగలరు అనే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. గ్రేడ్ 1 to grade 4, గ్రేడ్ 5 to 8, గ్రేడ్ 9 to 12. సో మీకు 1 to 12 క్లాసెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది వరకు మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి టీచ్ చేశారా అని చెప్తున్నారు. ఎస్ ఆర్ నో అయితే పెట్టేసేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు 1 year పాటు ఈ ట్యూటరింగ్ లో పని చేయగలరా అని చెప్పేసి జస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఇయర్ అవుతుంది కదా. సో 1 year ఉంటే వాళ్ళతో పాటు కరికులం అది సో ఇన్ లైన్ లో ఉంటారు అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టేసేయండి. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇది వరకు ఆన్లైన్ టీచింగ్ మోడ్ లో లైక్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి. లేదు అంటే NA అని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వైకల్యం మాట. సో ఎస్ ఆర్ నో అనేది పెట్టేసేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటది. ఎలాగా ఈ టూరిటోలో వర్క్ చేయాలి అనే దాని మీద. సో ఆ ట్రైనింగ్ లో మీరు అవైలబుల్ గా ఉంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఇచ్చారు. ఈ 3 టైమింగ్స్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒకవేళ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతే సో ఈ టైంలో మీకు కాల్ అనేది చేస్తారన్నమాట. సో ఆ టైమింగ్ అయితే సెలెక్ట్ చేసేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి గైస్. సబ్మిట్ చేసిన తర్వాత ముందు చెప్పిన విధంగా ఎవరు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే 48 అవర్స్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న టైం కి కాల్ అయితే వస్తుంది. ఒకవేళ కాల్ రాలేదు అంటే మీ ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వలేదన్నమాట. ఒకవేళ ప్రొఫైల్ సెలెక్ట్ అవుతే మీకు ఫర్దర్ గా ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ ట్యూటరింగ్ జాబ్స్ అనేవి. సో అప్లై చేయండి, యూటిలైజ్ చేసుకోండి ఇలాంటి ట్యూటరింగ్ జాబ్స్. అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ లో వర్క్ చేసుకోవచ్చు అండ్ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టిల్ ఇంకా ఈ జాబ్ మీద ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్
ఇంపార్టెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.